మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ కు 15 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 9 ఓట్లు వచ్చాయి. కుప్పం పసుపుమయం కావడంతో తమ్ముళ్ల సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక వైసీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు సస్పెండ్ అయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వడంతో సస్పెండ్ చేశారు. మొత్తానికి కుప్పంలో మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ మళ్లీ సొంతం చేసుకుంది. సెల్వరాజ్ 15 ఓట్లతో గెలిచారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం అయితే సంబరాల్లో మునిగి తేలుతుంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మరిన్ని అప్డేట్స్. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎట్టకేకలకు టీడీపీ కైవసం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మొత్తం పరిస్థితి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో బాగా వేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేసింది. ఇందులో భాగంగానే అక్కడ ఉన్న కౌన్సిలర్లందరినీ కూడా చాలా ఇబ్బందుల్లో గురి చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ఒకనొక దశలో చంద్రబాబు నాయుడు కూడా 3 నెలలకు ఒకసారి పర్యటన చేసేలాగా వైసీపీ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ భరత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు రాడు, ఇంకా ఎక్కువ ఓటమి పాలవుతాడని ఒకనొక దశగా చెప్పించాడని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా ఈ మున్సిపల్ చైర్మన్ పర్సన్ ఎట్లయినా మనం కైవసం చేసుకోవాలని చెప్పేసి టీడీపీ అయితే చేసుకుంటాం. అంటే మొత్తం కౌన్సిల్లో 25 మంది సభ్యులు ఉంటారు. అందులో భాగంగానే చైర్మన్ తో పాటు 25 మంది సభ్యులు ఉంటే దాంట్లో ఎవరైతే సుధీర్ రెడ్డి ఉన్నాడు గతంలో 19 సీట్లతో టీటీడీ మన చైర్మన్ గా అతను ఎన్నుకోబడ్డాడు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వము 5 మంది ఒకసారిగా కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో మరోపక్క ఏదైతే సుధీర్ రెడ్డి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో ఒకసారిగా ఉప ఎన్నికలు జరగడము. అయితే ఇవన్నీ ఒకటంటే చివరి వరకు కూడా ఉత్కంఠ భరితంగానే ఈ ఎన్నికలు ఇవన్నీ కూడా జరిగినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 25 సీట్లకు గాను 19 సీట్లు కొంత గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వానికి ఉన్నాయి. అందులో భాగంగా సుధీర్ రెడ్డిని ఎంచుకున్నారు. అయితే మిగతా 6 మంది మాత్రమే టీడీపీ తరఫున ఉన్నారు. అంటే కుప్పం నియోజకవర్గంలో ఒక అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా దానికి కావాల్సింది కౌన్సిలర్ సహాయం ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడుతూ కూడా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ కుప్పం చైర్మన్ పర్సన్ మనం కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా ముందు నుంచి ప్రయత్నిస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఏదైతే కౌన్సిలర్లు కొంతమంది కూడా క్యాంప్ రాజకీయాలకి దారి తీశారని చెప్పుకోవచ్చు. మొత్తంలో గతంలో ఉన్న 19 మంది కావచ్చు వైసీపీలో ఉన్నారు. అయితే టీడీపీ తరఫున 6 మంది మాత్రమే ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ఎవరైతే సుధీర్తో పాటు 5 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో మరో 3 మాత్రం చేతులు ఎత్తితే ఖచ్చితంగా టీడీపీ కైవసం అవుతుందని కూడా ముందు నుంచి భావిస్తూనే వచ్చారు. అయితే ఏదైతే ఆ 3 వ్యక్తులు మాత్రము వాళ్ళు గైర్హాజరు కావడంతో ఒకసారిగా చైర్మన్ పర్సన్ ఏదైతే ఉన్నారో సెల్వరాజుని ఎన్నుకోవడం జరిగింది. టీడీపీ తరఫున పూర్తి స్థాయిలో సంబరాలు అయితే జరుపుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.